రాష్ట్ర ప్రజలు అన్ని విషయాలు గమనిస్తా ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ నువ్వు ఒక ప్రైవేట్ కంప్లైంట్లో కోట్ల రూపాయల డబ్బు ఖర్చు పెట్టి సుప్రీంకోర్టు న్యాయవాదులను పెట్టి నన్ను అక్రమ కేసులో ఇరికించాలని ప్రయత్నం చేసినావు. హైకోర్టు కొట్టేసింది. నువ్వు సుప్రీంకోర్టుకు కూడా పోయినావు. సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. న్యాయం గెలిచింది, ధర్మం నిలిచింది. అయినా నువ్వు మళ్ళా ఇంకో కేసులు ఇరికిద్దాము అని మళ్ళొక సిట్టు పెట్టినావు. ఇప్పటికీ నువ్వు 6 గ్యారంటీలు ఎగబెట్టినావు. నువ్వు యనుమల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రేవంత్ రెడ్డి అంటే మానకొండూరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినావు. రైతు రుణమాఫీ చేయలేదు, దేవుని మీద ప్రమాణం చేసి రైతుల్ని దేవుణ్ణి మోసం చేసినావు రేవంత్ రెడ్డి అంటే యాదగిరిగుట్టల కేసు పెట్టినావు. వరద బాధితుల్ని పరామర్శించడానికి పోతే ఖమ్మంలో రాళ్ల దాడి చేపించి ఖమ్మంలో కేసు పెట్టినావు. ఎవరో ట్వీట్ చేసిందని చెప్పి నా మీద హైదరాబాద్లో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించినావు. ఘోష్ కమిషన్ వేసి కమిషన్ పేరిట డైవర్షన్ రాజకీయాలు చేస్తే అసెంబ్లీ సాక్షిగా ఆ కమిషన్లో ఉన్న విషయాలను కుండబద్దలు కొట్టినట్టు 6 డజన్ మంది మంత్రులు మీరు మాట్లాడినా ఎంత డైవర్షన్ చేసినా ఆ కమిషన్ అంతా డొల్ల అని ఆధారాలతో సహా అసెంబ్లీ సాక్షిగా వివరించాం. నిన్న నీ బామ్మర్ది బొగ్గు కుంభకోణం బయట పెట్టంగానే సాయంత్రం మళ్ళొక సిట్ నోటీస్ పంపినావు. ఇది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. రేవంత్ రెడ్డి పోలీసులను వెనక పెట్టుకొని పిరికి పందలాగా నాకు సిట్ నోటీసులు ఇచ్చుడు కాదు. ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కో. కమాన్ మాట్లాడదాం, ఏడగొట్లాడదామో కొట్లాడదాం. నీకు ధైర్యం ఉంటే 6 గ్యారెంటీల మీద మాట్లాడదాం, రైతు రుణమాఫీ మీద మాట్లాడదాం, బొగ్గు కుంభకోణం మీద మాట్లాడదాం, ఇండస్ట్రీస్ కుంభకోణం మీద మాట్లాడదాం, భూముల కుంభకోణం మీద మాట్లాడదాం, పవర్ కుంభకోణం మీద మాట్లాడదాం, ఏ కుంభకోణం మీద మాట్లాడదాం. నీ ప్రభుత్వం కుంభకోణాలకు నిలయంగా మారింది. నీ ప్రభుత్వం ఇవాళ మొత్తం ఎక్కడికక్కడ దోచుకొని తింటా ఉన్నారు. ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు గాలికి వదిలేసిండ్రు. అందిన కాడికి దండుపాలెం ముఠాలాగా దోచుకుంటా ఉన్నారు మీరు. మీ దోపిడికి మేము అడ్డు వస్తున్నామని, నీ దోపిడిని కేటీఆర్ గారు, మా బీఆర్ఎస్ నాయకులు ఎక్కడికక్కడ ప్రశ్నిస్తున్నారని నువ్వు చిల్లర రాజకీయాలు